మునుగోడులో నీ మురికి కడుక్కో ఎవరంటారు తెలుసా? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు అంటుండే. ఎందుకంటుండే తెలుసా? మునుగోడులో అని రాజగోపాల్ రెడ్డిని అంటా ఉండు. మా నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంది? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు. లంబాడి యాదవ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకే చెరో మంత్రి పదవి ఇవ్వండి. కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఘాటు వ్యాఖ్యలు అంటూ వినాశకాలే విపరీత బుద్ధి, సామెల్ను గెలిపించి తప్పు చేశా, తప్పుడు వ్యక్తికి పార్టీ టికెట్ ఇప్పించా, అందుకు కార్యకర్తలు నన్ను క్షమించాలి, నాపై వ్యాఖ్యలు చేయడం సామెల్ విజ్ఞతగా వదిలేస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో రాజగోపాల్ రెడ్డి జాగల గనక ఇంకొక ఎమ్మెల్యే కనుక ఉంటే ఈయన విడిచిపెట్టకపోతుండే, మందుల సామెల్ను విడిచిపెట్టకపోతుండే. అన్న అట్లెట్లా అంటావు అంటే, ఎస్, మందుల సామెల్ అనే వ్యక్తికి టికెట్ ఇప్పించిందే కోమటిరెడ్డి బ్రదర్స్, గెలిపించిందే రాజగోపాల్ రెడ్డి అని ఆయన నోటి నుంచే చెప్పిండు. మందుల సామెలే చెప్పిండు, ఒప్పుకున్నాడు. ఒక్క దగ్గర కాదు 4 సార్లు ఒప్పుకున్నాడు. ఎస్, రాజగోపాల్ రెడ్డికి నేను ఫోన్ చేసిన, ఆయన తిరుపతి మెట్ల మీద ఉన్నాడు, ఎక్కుతున్నాడు. ఆ టైంలో నేను ఫోన్ చేసి మాట్లాడితే టికెట్ నీదే, గెలుపు నీదే, ఎమ్మెల్యే అయిపోతున్నావు అంటే, నాకు వెనకేం లేదు, ముందరేం లేదు, పక్కకేం లేదు, వెనకెవరు లేరు, నేనెట్లా గెలుస్తా అని చెప్పి ఆగమైపోయినా, నీకెందుకు, నువ్వు గెలిచినవు, నీ ఎమ్మెల్యే అయిపోయినవు అని చెప్పిండు అని చెప్పి ఒకనాడు మాట్లాడినోడే ఇలా ఏలు పెట్టకు, కాలు పెట్టకు, మాట్లాడకు. అసలు ఎవరి సహకారంతో టికెట్ తెచ్చుకొని, ఎవరి సహకారంతో గెలుపు గుర్రం ఎక్కి ఇలా అవకాశం వచ్చినాక మరి ఎవడు ఆడిస్తున్నాడు ఈ నాటకం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. అడగడానికి కూడా ఆస్కారం ఉన్నది. ఎందుకంటే అద్దంకి దయాకర్కి రావాల్సినటువంటి టికెట్ని మందుల సామెల్కి ఎట్లా కేటాయించారు? ఇక్కడ స్టార్ట్ అయింది అసలు. ఇక్కడ ఈ పంచాయతీ ఏంటి చెప్పాలనా? మనందరికీ కనపడుతున్నట్టు మందుల సామెలు వర్సెస్ రాజగోపాల్ రెడ్డి కాదు. ఇది ఎవరి మధ్యలో జరుగుతుంది చెప్పాలనా? ఉన్నట్టు చెప్పాలంటే ఇదిగోండి, ఒక్కసారి ఏం జరిగిందో నేను చెప్తా. ఎవరు వర్సెస్ ఎవరు అంటే ఇదిగోండి, రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి మందుల సామెలు రూపంలో డైరెక్ట్గా అటాక్ చేపిస్తూ ఉన్నాడు. ఎందుకోసం చేపిస్తున్నాడు? ఇక్కడ ఏం జరిగింది, అవసరం ఏమున్నదంటే మీరు ఒక్కసారి కొన్ని పరిణామాలను చూడండి. అద్దంకి దయాకర్ ఎక్కడ? తుంగతుర్తి. ఈయన తుంగతుర్తి నియోజకవర్గంలో 2 సార్లు ఆయన 2000 ఓట్ల లోపే ఓడిపోయాడు. న్యాచురల్గా అయితే టికెట్ ఎవరికి ఇస్తారు? అద్దంకి దయాకర్కే ఇస్తారు. ఎక్కడైనా ఎవరినైనా అడిగిగా, ఎక్కడైనా 2000 ఓట్లల్లో 2 సార్లు ఓడిపోయాడంటే, ఒకసారి 1000 ఓట్లు, ఒకసారి 2000 అంటే పక్కా ఆయనకు అర్హత ఉన్నది ఎమ్మెల్యే కావడానికి, కాబట్టి ఆయనకి ఇవ్వాలి అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఒక జాగల పిసిసి అధ్యక్ష పదవి వచ్చినాక ఈ 50 కోట్లు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మనందరికీ యాదికుండాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక దగ్గర రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు పిసిసి అధ్యక్ష పదవి అని చెప్పి డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ స్టార్ట్ అయింది రగడ. అక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల ఒకనాడు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్లో కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు అటెండ్ కాకపోతే అప్పుడు అద్దంకి దయాకర్తో ఒక మాట అనిపించిండు, నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని ఒక బూతు మాట అనిపించాడు. పక్కాది రేవంత్ రెడ్డి అనిపించాడు. అద్దంకి దయాకర్ మనసులో అది లేకుండే. అద్దంకి దయాకర్ కొంత లాయల్గానే ఉంటుండే వాళ్ళకి. కానీ ఎందుకంటే అంతకుముందు 2 సార్లు టికెట్ ఇస్తే 2 సార్లు ఆయన గెలుపు కోసం ఆయన ప్రయత్నం చేసుకున్నప్పుడు సపోర్టివ్గా వెళ్ళున్నారు కాబట్టి ఆయనకు ఆ మనసులో లేకుండే. కానీ అద్దంకి దయాకర్ నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి మాట అన్నందుకు ఏమైంది? ఒక్క అద్దంకి దయాకర్తో అయితే నల్గొండ గెలవదు కదా. మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సయోధ్య మళ్ళీ సెట్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. సెట్ చేసుకోవడానికి ఏమైంది? అక్కడ అద్దంకి రావాల్సినటువంటి టికెట్, అద్దంకి ఇవ్వాల్సినటువంటి టికెట్ మందుల సామెలకు కేటాయింపజేసిర్రు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్. ఒకరికి చెక్ పెట్టడానికి ఇంకొకటి తెచ్చుకుంటే ఆయన వచ్చి ఇలా వీళ్ళకే పంట కింద రాయి లెక్క, కంట్లో నలుసు లెక్క తయారైపోయాడు. మళ్ళీ పోనీ అది మందుల సామెలు ఉద్దేశమా, మందుల సామెలు ఇంట్రెస్ట్ అంటే కాదు. 100% మందుల సామెలది కాదు. అసలు ఆయన మనసులో కూడా అది లేదు. అసలు ఆయన అన్నది, రాజగోపాల్ రెడ్డి అన్నది ఒకటే ఒక మాట, ఇలా వేరే నియోజకవర్గాలు ఎట్లున్నాయి, నా నియోజకవర్గం ఎట్లుంది అని చెప్పిన తర్వాత ఎస్ నేను కూడా చెప్తా ఉన్నా, కావాలంటే పోయి చూసుకొచ్చుకోపో నీకు డౌట్ ఉంటే. ప్రజలు కూడా చెప్పారు, నేను ఎన్నోసార్లు పబ్లిక్ టాక్ కూడా చేసిన, రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు, ఏం చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఆడ ఎట్లా పని చేస్తున్నాడు ఒకసారి చూసుకొచ్చుకోపో. నువ్వేనా పని చేసినావా? నీ పనితనం మొన్న లిక్కర్ సిండికేట్ వాళ్ళు చూడలేదా? నీ పనితనము లిక్కర్ సిండికేట్ దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళంతా రికార్డు చేయలేదా? అది నీ పనితనం. జానకిపురం రైతులంతా పురుగుల మందు డబ్బాలు పట్టుకొని మాకు జర నీళ్ళు ఇడిచిపెట్టవా అని అడిగితే సుక్క నీళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోపని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని మర్చిపోయామా? నేను లైవ్లో కాల్ చేస్తే నాతోనే అంటే విను, యాడున్నావు నువ్వు రా అంటే నువ్వు ఎమ్మెల్యేవా లేకపోతే ఏంది రౌడీజమా? మరి ఏంది ఆ కథ? ఇట్లయితే ఒక బహుజన బిడ్డకు అవకాశం వచ్చింది, బ్రహ్మాండంగా ఎమ్మెల్యే అయ్యిండు,
2001 నుంచి 2023 దాకా ప్రయత్నం చేసుకుంటే కూడా ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ రాలే. కేసీఆర్ కాలి గిడ్డంగుల శాఖకు ఒకసారి చైర్మన్ చేసిండు కాబట్టి ఈసారి టికెట్ వచ్చింది, టికెట్ రావడంతో పాటు గెలిచిండు అని చెప్పి మేమందరం తృప్తి పడితే, సంతోషపడితే, ఇక నువ్వు చేస్తున్న పని ఏందయ్యా అంటే, నీ ఉద్ధరించుడు ఏందయ్యా అంటే ఒగ్గిది లిక్కర్ సిండికేట్ తన పైసలు తీసుకుంటూ పెట్రోల్కు డీజిల్కు పైసలు ఇవ్వనుడు, ఇంకా అదొకటే కాకుండా ఇట్లా రైతులకు నీళ్ళు ఇవ్వమంటే నీకు ఎరకనా అని చెప్పి మళ్ళీ దబాయించుడు, ఇన్నిడిచి పెడితే నువ్వు అంత పొడిచెట్టోను అయితే నీ నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ ఎవరైనరు ఎట్లయినరు, బీఆర్ఎస్ ఎట్లయితుంది నీ నియోజకవర్గంలో? అది మన పనితనం. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతూ, నేను రాజగోపాల్ రెడ్డికి వకాలు తప్పుచ్చుకోలేదు, రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పట్లేదు, కానీ అక్కడ పోయి ప్రజలను అడుగురు చెప్తారు ఆయన ఏంది, ఆయన పనితనం ఏంది, ఏం చేసాడు. నువ్వే చెప్తివి కదా ఒకనాడు నన్ను రాజగోపాల్ రెడ్డి గెలిపించిండని, ఆయన ఏంగా నేను ఎమ్మెల్యే అయినా అని, మళ్ళీ ఇలా నువ్వే చెప్పబడుతుంది. అట్లా తయారైపోయింది. అయితే దీనికి మందుల సామెల్ది ఏ తప్పు లేదు. ఇంట్లో కూడా ఒక 50% ఆయనది ఉంటే ఇంకొక 50% ఇంకొక ఆయనది ఉంది. అసలు తప్పు ఎవరిది తెలుసా? ఇగో ఇప్పుడు విషయం ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి, అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళే ఆ పార్టీలకు వెళ్ళి బీజేపీలకు వెళ్ళి వెనక్కి రమ్మని, వస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మరీ కమిట్మెంట్ ఇచ్చి తీసుకొచ్చుకుంటే బట్టి విక్రమార్క చెప్పలేదా, అనలేదా? సో అట్లాంటి సందర్భంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా ఉండడానికి ఇదంతా తమాషాయిగా ఈ నాటకం అంతా. అందుకే ఎవడన్నా నియోజకవర్గం గురించి మాట్లాడితే నీది నువ్వు అడుక్కునే కాడికి ఒక పద్ధతి ఉన్నది, ఒక మాట ఉన్నది, నీ చూసుకో మొదలనేది ఒక పద్ధతి. ఎందుకంటే యు ఆర్ ద బాస్ ఫర్ తుంగతుర్తి, హీఈస్ ద బాస్ ఫర్ మునుగోడు, కాబట్టి మీరే చూసుకోవాలని చెప్పి అనడం అనేది ఒక పద్ధతి. అయితే యాదవ సామాజిక వర్గానికి ఒకటి, లంబాడ సామాజిక వర్గానికి ఒకటి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, యువలకన్నా కానీ రాజగోపాల్ రెడ్డికి అయితే ఇయ్యకు అంటే, ఈ సమస్య అంతా ఎక్కడ మొదలైందంటే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఉంది కాబట్టి ఈ సమస్య. ఇలా మందుల సామయ్యలు అనేటోనికి అర్థమైతలేదు అని ఇలా ప్రజలు అంటున్నారు. ఏమని అంటున్నారంటే, ఆయనకు అర్థమైతలేదు, రేపు పొద్దుగాల కోమటిరెడ్డి బ్రదర్స్తో పెట్టుకొని అంటే, సరే వాళ్ళు ఏమి అది ఇది అని చెప్పట్లేదు, ప్రజల్లో అట్లా ఉన్నది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఛాలెంజ్ చేసిండు, ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పూర్తి సీట్లు 12 సీట్లు 12 కొట్టకపోతే నేను వెంకటరెడ్డినే కాదన్నాడు, 11 సీట్లు కొట్టి చూపించాడు. అది అలా క్రెడిబిలిటీ, అది వల్ల స్థాయి. మనం ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి ముప్పతిప్పలు పడి తెచ్చుకున్న తర్వాత అది ఎవరితోనైతే టికెట్ వచ్చి ఎవరి వల్ల అయితే గెలిచినామో మళ్ళీ వాళ్ళకే వెన్నుపోటు. ఇక చూడరు, ఇక ఆయన అన్నాడు అంటే అన్నదాన్ని అర్థం వెతకాలి, సరి అన్నదానికి అన్నట్టుగానే మాట్లాడాలి. కానీ ఇదంతా మాట్లాడిందంటే అద్దంకి దయాకర్ అండ్ మందుల సామీలు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ తమాషా. ఎందుకంటే అద్దంకి దయాకర్కి టికెట్ రాకుండా చేసినారు కాబట్టి ఇలా అద్దంకి ప్లస్ మందుల సామీలు ఇద్దరు కలిసి ఒకటై రేవంత్తోని బ్రహ్మాండంగా రేవంత్తోని కూడబలుక్కొని ఈ ముగ్గురు కలిసి ఎక్కడికెళ్ళి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావాన్ని తగ్గించాలి. మీరు చేస్తే తగ్గుతుంది, గిట్ల పార్టీలు మారటం తగ్గుతుంది. వీళ్ళకెళ్ళి అందులో వాళ్ళకెళ్ళి అంటే రాజగోపాల్ రెడ్డి కూడా పోయిండు, కానీ కోమటిరెడ్డి ఎక్కడ పోయిండా, ఎటన్నా పోయిండా, వేరే పార్టీలకు పోయిండా? ఉద్యమం కోసం తెలంగాణ కోసం ఒకనాడు రాజీనామా చేశాడు మంత్రి పదవి. ఇలా ఈ ముగ్గురిట్లో ఏం చేశారు చెప్పురు ఒకసారి. రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలోకి అయినా వట్టిగా పోలే, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా రాజీనామా చేసిపోయాడు. 100 మంది ఎమ్మెల్యేలని కేసీఆర్ ప్రయోగిస్తే కూడా వీరుని లెక్క శూరుని లెక్క పోరాటం చేసి ప్రయత్నం చేసుకున్నాడు. సరే ఓడిపోతే 10,000 ఓట్లలో ఓడిపోతే ఓడిపోవచ్చు, కానీ అది గెలుపు కంటే గొప్పదైంది అప్పుడు. ఎందుకంటే కేసీఆర్ మొత్తం ప్రయత్నం చేస్తే ఆ మాత్రం వచ్చింది. ఒకవేళ కేసీఆర్ నార్మల్గా వదిలేసి ఉంటే రాజగోపాల్ రెడ్డి బరాబర్ గెలిచినాడు. ఆయన కూడా వట్టికి కాదు, తొడగొట్టిండు బ్రహ్మాండంగా, తొడగొట్టే కేసీఆర్కి ఎదురుపోయిండు. అట్లానే పోవాలి కదా, కేసీఆర్ లాంటోని ఎదిరిచ్చిండు అంటే అదే చాలా గొప్ప అది లెక్కకైతే. ఇక్కడ ఇక మనం ఏడ పైసలు పెట్టి ఏడ కొనుకొచ్చుకొని ఏ టికెట్లు తెచ్చుకొని ఏ పార్టీలు మారి చివరికి ఏం చేసాం అనేది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళు మాట్లాడతారు ఇవాళ. అయితే మందుల సామేలు అద్దంకి దయాకర్, ఈ దయాకర్కి ఏం కోపం అంటే నాకు టికెట్ ఇవ్వలేదు. అందుకే ఇక్కడ ఇంకొక పరిణామం ఏం జరిగిందంటే, మొన్న ఆయనకు బ్రహ్మాండంగా ఎవరికి అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ఇచ్చిండు. ఎట్లా ప్రోటోకాల్ ఇచ్చిండు? మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండు. ఎందుకే ఈ క్యాబినెట్ ర్యాంక్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సమానంగా ఎవరైతే నా టికెట్ వద్దన్నారో, ఎవరైతే నాకు టికెట్ ఇవ్వకుండా చేసిరో, ఎవరైతే నాకు అడ్డం పడ్డారో కథం వాళ్ళకి సమానంగా నేను కూర్చోవాలని ఆయన అనుకున్నాడు. అనుకుందే తడువు ఇచ్చేసిండు బ్రహ్మాండంగా. రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చిండు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈయన కలిసి అద్దంకి దయాకర్ మందుల సామేలు కలిసి, ఎందుకంటే మందుల సామేలు కూడా ఇప్పుడు నొప్పి అవుతుంది కదా అన్నమాటకి, మందుల సామేలు అద్దంకి దయాకర్ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డితో కూడబలుకొని ఈ కుటుంబాన్ని లేదా రాజగోపాల్ రెడ్డి ప్రభావం తగ్గియాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇక మరి తమరెక్కడున్నారు తెలంగాణ ఉద్యమం టైంలో? తమరి ప్రయత్నం ఏంది?
తర్వాత ఎందుకు ప్రజల్లో మరి అంటే గెలవలేకపోయినావు లేదా టికెట్ తెచ్చుకోలేకపోయినావు ఇవాళ ప్రశ్నలు వస్తాయి అందరి. ఇలా ఎవరెవరైతే కలిసి ఎవరెవరైతే ఏమేం చేస్తున్నారో అందరి గురించి మాట్లాడాలంటే చాలా పెద్దగా ఉంటుంది స్టోరీ. ఎక్కడ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఇవన్నీ కూడా నాటకాలని అంటా ఉన్నారు. ఇక మా నియోజకవర్గంపై మీ పెత్తనం ఏంది రాజగోపాల్? నాకు అర్థం కాలే, మంత్రి నిన్ను గెలిపించిన మంత్రి నీ నియోజకవర్గానికి మంత్రి కాదా? సరే రాజగోపాల్ రెడ్డిది అంటే మాట్లాడదాం, తప్పకుండా చర్చ చేయాలి దాన్ని. ఎందుకంటే ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంకో నియోజకవర్గంలో డెఫినెట్గా పెట్టాల్సిన పని లేదు. కానీ నిన్ను గెలిపించడం నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి కొన్నిసార్లు తప్పదిగా. అందులో కూడా పెత్తనం అంటే ఏం పెత్తనం చేసిండు? అక్కడేమన్నా కార్యకర్తలకు ఏమన్నా మొన్న మీటింగ్కు రాలేదు చూడండి, అక్కడనే స్టార్ట్ అయింది ఇదంతా కూడా. రాజగోపాల్ రెడ్డి మొన్న మీటింగ్కి రాలేడు కదా, అలా నాయకులు ఎవరు కూడా పోలేదు కదా మునుగోడు నుంచి. సో అక్కడ స్టార్ట్ అయింది. మా నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంది? మంత్రి తుంగతుర్తికి మంత్రి కాదా? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు, ఇది అసలు అక్కసు. అసలు ముచ్చట ఏంటంటే మంత్రి పదవి ఇవ్వద్దు అనేదే అసలు ప్రాబ్లం. అది లంబాడి యాదవ్ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకే చెరో మంత్రి పదవి ఇవ్వండి. అసలు లంబాడి యాదవ్ సామాజిక వర్గాలు ఎందుకు? మీ వర్గానికి అడుగు, ఇంకా 2 అడుగు. దళిత సామాజిక వర్గానికి ఇంకా 2-3 మంత్రి పదవులు అడగండి. కేసీఆర్ ముఖ్యమంత్రి చేయలేడని అన్నారు కదా, మరి నేను చేయమనాలి కదా. ఒక డిప్యూటీ సీఎం ఇస్తే అయిపోయానా? ఇంకో 2-3 మంత్రి పదవులు ఇవ్వండి. అడ్లూరు లక్ష్మణ్కి ఒక్కరికి ఇస్తే అయిపోయానా? వివేక్ వస్తే సరిపోయిందా? ఇంకా కావాలి కదా, ఇంకో 4 మంత్రి పదవులు రావాలి కదా. అది అడగవు మనం. అది అడిగితే మళ్ళీ ఇప్పుడు వేరే అయిపోతుంది. అది అడిగితే వాళ్ళ కోసం అడిగినట్టు అవుతుంది. కానీ ఇది అడిగితే రాజగోపాల్ రెడ్డికి అడ్డం పెట్టినట్టు అవుతుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి, బ్యాక్ ఎండ్లో స్కెచ్ ఎంత మంచిగా నడుస్తుంది చూడండి. లంబాడి యాదవ్ సామాజిక వర్గాల వాళ్ళ మీద ప్రేమ కనిపిస్తూ ఉంది. ఇలా ఎమ్మెల్యేలకే చెరో మంత్రి పదవి ఇవ్వండి. కోమటిరెడ్డి బ్రదర్స్పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలు ఘాటు వ్యాఖ్యలు అంటూ ఇక చాలా మంది వేరే రకంగా కామెంట్ చేస్తారు. అది చెప్తే మీరు ఆగమైపోతారు. ఏమంటారంటే, నీ పని అయిపోయింది, కోమటిరెడ్డి బ్రదర్స్కి ఎదురుగా నిలబడాలని నీ తాపత్రయం చూస్తుంటే ఇంకో లాగ్ కనిపిస్తుంది అని చెప్పంటున్నారు. ఇగో వినాశకాలే విపరీత బుద్ధి, అందుకే ఆయన వదిలేసిండు కూడా. రాజగోపాల్ రెడ్డి అసలు ఆయన గురించి పట్టించుకుంటలేడు. చెప్పిండు ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా అని చెప్పాడు. ఇంకా కావాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది ఇంటర్నల్గా ఇగో వీళ్ళ పంచాయతీలో వీళ్ళకి సరిపోతలేదు. ఇంకా ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు వీళ్ళు? అసలు వీళ్ళకే సరిపోతలేదు. పొద్దుగాల లేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళేసుకోవడానికి టైం లేదు. ఇంకా వీళ్ళు ప్రజల కోసానికి ఏదో ప్రయత్నం చేస్తారట. రేవంత్ రెడ్డి రాజకీయం ఎట్లుంటుందంటే గిట్లుంటుంది. ఆయన అనుకుంటే ఎవరితో చెక్ పెట్టియాలనో, ఎవరితో ఎక్కడ ఆపియాలనో, ఎవరిని ఎట్లా అబాస్పాలు చేయాలనో, ఎవరిని ఎక్కడ బద్నాం చేయాలనో ఈ ప్రయత్నం చేస్తాడు. అందులో మాత్రం నెంబర్ 1, ఇంకా తిరుగులేదనలా. రాజగోపాల్ రెడ్డి అనేట ఆయన పార్టీల సరే మంత్రి పదవి ఇస్తా అని ఇయ్యలేదు కాబట్టి ఒక రకంగా కొంత అసహనంతో ఉండొచ్చు, కానీ పార్టీ లైన్ దాటి ఎప్పుడు పోలే. మీదికెళ్ళి ఆయన ఎంత లాయలు, ఎంత కష్టపడతాడు, ఎంత ప్రయత్నం చేస్తాడు, అలా ప్రజల కోసానికి ఎట్లా మాట్లాడతారు అనేది లెక్క తీరి కావాలంటే. ఎవరెట్లా ప్రయత్నం చేస్తారు, కొడంగల్ కోసం రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడిండు, రాజగోపాల్ రెడ్డి ఆయన నియోజకవర్గం కోసం ఎంత మాట్లాడిండు ఒకసారి చూడండి. ఒకసారి ఇదిగోండి, జస్ట్ మందుల సామేలు మాట్లాడినటువంటి ఆయన మాట కింద ఉన్నటువంటి జస్ట్ కామెంట్స్ చూడండి. ఇంకా ఏది అవసరం లేదు, ఆయన చేసాడు కదా కామెంట్. ఇదిగోండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ ఎక్కింది, ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదని అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఇగో దీంట్లో ఇంకా చూడండి అన్నాడు కదా. ఇక సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. పైగా ప్రభుత్వంలో వీళ్ళు చేస్తున్న పని ఇదా? పొద్దుగాల లేస్తే ఏదో అనుకున్నాం కానీ గీ పని చేస్తున్నారా? లోపల అసలు ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించుకుంటా గీ కథలు పడుతుర్రా అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలు పెట్టుకోవాలి, ఇగో క్లియర్గా ఇగో చూడండి, సామ్యూల్ మీ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని అర్థమవుతుంది. రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ పార్టీలు మారి వచ్చింది రేవంత్ రెడ్డి. సోనియా గాంధీని బలిదేవతని కూడా తిట్టాడు ఆయన. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ టీం సర్వనాశనం చేసి ఓడిపోయిన తర్వాత వేరే పార్టీకి వెళ్తారు. అయిపోయిందా? ఇదిగోండి, మునుగోడులో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలోనే టాప్ 5. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. అది కదా, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాడు కూడా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన ఎంపీ, ఎమ్మెల్సీ, అట్లే ఎమ్మెల్యే, మళ్ళీ మొన్న ఎమ్మెల్యే ఓడిపోయింది మొన్న ఒక్కసారి. చెప్పురు ఇగో ఇంకా బూతులుగా ఎక్స్ట్రాలు కాదు, ముందు తుంగతుర్తిని డెవలప్ చేయరా సన్నాసి, రోడ్ చక్కగా లేవు, బస్ స్టాండ్ చక్కగా లేదని తుంగతుర్తి వాళ్ళు అంటూ ఉన్నారు. చూడు మరి ఇది ఎవరన్నమాట తెలుసుకోరు. టికెట్ ఇఫ్ యూ కమ్ టు చైనా యూ విల్ హ్యావ్ ఏ ఈట్ పోర్క్ బ్రో, యువర్ లైఫ్ విల్ బి రియూనెడ్ అంటూ ఇంకా ఏదేదో కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి అయితే పెద్దగా ఈ వ్యాఖ్యలను పట్టించుకోడు. అందుకోసానికే ఇక ఆయన సామెలు ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా అని చెప్పిండు. అయితే నేనేమంటున్నా అంటే పార్టీల ఇంటర్నల్ ఇష్యూస్ పక్కకు పెట్టి ఫస్ట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమి ఇవ్వాలి, వచ్చే ఎన్నికల్లో మరి ఎట్లా ముందరపడాలని ప్రయత్నం చేయరు. ఇది సరిపోతుంది. ఇక చూడు ఇక్కడ ఏం జరుగుతుందనేది.